ఇప్పుడు 1597లో స్పెయిన్‌లో అప్పటి రాజుగారు చట్టం పాస్ చేశారు. ఏంటంటే 8 గంటలు పని, 8 గంటలు రెస్ట్, 8 గంటలు రిక్రియేషన్ అని 1597లో ఆయన చెప్తే 1850లో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఈ స్టోన్ మేసన్స్కి 8 అవర్స్ వర్క్, కార్ల్ మార్క్స్ మిగతా వారు. అసలు ఇంగ్లాండ్లో రాబర్ట్ ఓవెన్ అనే ఆయన అసలు హీ వాజ్ హిమ్సెల్ఫ్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన 8 అవర్స్ 8 అవర్స్ 8 అవర్స్ ఉండాలి, 8 అవర్స్ కంటే ఎక్కువ చేయకూడదు అన్నారు. ఎప్పుడు అన్నారు? పిల్లలతో 12 గంటలు పని చేయించే సమాజంలో అట్లా ఉండకూడదు అని చెప్పారు. అంటే నేను 1500s నుంచి డెవలప్మెంట్ ఎందుకు ట్రాక్ చేస్తున్నానంటే హ్యూమన్ సివిలైజేషన్లో స్టాండర్డ్స్ పెరిగినాయి. పిల్లలతో పని చేయించకూడదు, బానిసలు ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళకి వారి జీవితం పైన వారికి కొంత కంట్రోల్ ఉండాలి, దే షుడ్ ఎంజాయ్ లైఫ్. మనం పుట్టింది మన కోసమే, ఇంకొకటి కోసం కాదు, ఉడిగం చేయటానికి కాదు. భారతదేశంలో వెట్టి చాకరీ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో దిస్ యూజ్లెస్ ఫెలో కమ్స్ అండ్ సేస్ 90 గంటలు పని చేయాలా? ఎందుకు చేయాలరా పని 90 గంటలు? మేము మనుషులమా? మేము జంతువులమా? ఏమనుకుంటున్నావు?